అమ్మాయిలకి ఎక్కడ చూసినా సేఫ్టీ లేదు. అంటే ఆడపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఈవెన్ ముసలి వాళ్ళు కూడా కావచ్చు. రోజు ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతున్నాయని ఇలాంటి ఘటనలు మనం తరచు చూస్తున్నాము, వార్తల్లో దినపత్రికల్లో చదువుతూనే ఉన్నాము. ఇవన్నీ సరిపోవు అన్నట్టు స్పై కెమెరాలు అంటే టెక్నాలజీ మనకు ఎంత ఉపయోగపడుతోందో అంతే ప్రమాదం కూడా తెచ్చిపెడుతోంది. మనం గత కొద్ది రోజులుగా చూస్తే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో స్పై కెమెరా వల్ల విద్యార్థినుల ఎంత ఆందోళన చేశారో తెలుసు. రీసెంట్ గా మల్లారెడ్డి కాలేజీలో కూడా అదే సంఘటన జరిగింది. అలాగే బట్టల షాపుల్లో ఇట్లా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలకి రక్షణ లేకుండా పోతోంది. ఒకవైపు అత్యాచారాలు లేదా వాళ్ళని వేధించడాలు అయితే, ఇంకొక వైపు ఈ స్పై హిడెన్ కెమెరాల వల్ల వాళ్ళకి తెలియకుండానే, మహిళలకి తెలియకుండానే వాళ్ళని షూట్ చేసి వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఒక సందర్భాల్లో కానీ షూట్ చేసి ఆ వీడియోస్ వాళ్ళకి పంపించి బ్లాక్ మెయిల్ చేయడము, తద్వారా వాళ్ళని చాలా అంటే మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మరి వీటికి అడ్డుకట్టు వేయలేమా? ఏం చేయగలగొచ్చు అంటే, వీటికి అంటే స్పై కెమెరా మనం ఉన్న ప్లేస్ లో ఉందా లేదా అన్నది కనుక్కోవడానికి కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి. వాటిని పాటిస్తే చాలా వరకు స్పై కెమెరా ప్లేస్ లో ఉందని కనుక్కోవచ్చు. జనరల్ గా స్పై కెమెరాస్ మనం గుర్తించాలి అంటే, ముందుగా మనం ఏ ప్లేస్ కి అయితే వెళ్ళామో అక్కడ ఫస్ట్ అంత డీటెయిల్డ్ గా మనం చూసుకోవాలి. అంటే ఎక్కడ ఏముంది అన్నది, అంటే గోడలు కావచ్చు, లేదా ఎక్కడైనా మీకు చిన్నని నల్లని రంధ్రాల్లాగా కనిపిస్తే అది కానీ, లేకపోతే ఫ్లవర్ బొకేస్ లేదా ఫ్లవర్ వాజెస్ ఇలాంటి వాటిల్లో చెక్ చేసుకోవాలి ముందుగా. ఆ తర్వాత మనం ఉన్న రూమ్ లో అంటే ఎక్కువగా స్పై కెమెరాస్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఏసీస్, పెన్స్, బుక్స్, టిష్యూ బాక్సెస్ లైక్ సోఫాస్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మనకి స్పై కెమెరాస్ యూజ్ చేస్తారు. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్టు అంతా పరిశీలిస్తే కనుక మనకి తెలిసిపోతుంది అక్కడ ఉందా లేదా అన్నది. సో మనకి ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా దాన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక పని కూడా చేయొచ్చు ఈ స్పై కెమెరాని గుర్తించడానికి. మనం వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మనం ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఒకసారి మన వాళ్ళకి ఎవరికైనా సరే ఫోన్ ట్రై చేసి చూడండి. ఎందుకంటే స్పై కెమెరాకి ఒక రకమైన రేడియేషన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ టైంలో కనుక మనం ఎవరికైనా ఫోన్ ట్రై చేస్తే సిగ్నల్ సరిగా అందదు. సిగ్నల్ సరిగా అందకపోగా ఒకవేళ సిగ్నల్ కనెక్ట్ అయినా కూడా మనం మాట్లాడేటప్పుడు ఒకలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. కిర్కిర్ అని అంటుంది చూడండి, ఎప్పుడైనా సిగ్నల్స్ లేని ప్లేసెస్కి వెళ్తే అలాంటి సౌండ్ వస్తుంది. సో అలా వస్తే కనుక ఆ ప్రాంతంలో స్పై కెమెరా ఉన్నాయి లేదా హిడెన్ కెమెరా ఉందని చెప్పేసి మనం గుర్తించవచ్చు. మీకు మనం ఎవరైతే ఉన్నామో ఆ ప్లేస్లో అప్పుడు కొంచెం అలర్ట్ అయ్యి బయటకు వచ్చేయచ్చు, లేదా ఆ ప్రాంతంలో వెతుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి యాప్స్ కూడా వచ్చాయి అనమాట, డిటెక్టివ్ యాప్స్. వాటిని కూడా మనం ఇన్స్టాల్ చేసుకున్నామంటే మన చుట్టుప్రక్కల అలాంటి రహస్య కెమెరాలు ఏవైనా ఉంటే కనుక ఆ సమాచారం మనకు అందుతుంది. అప్పుడు ఆ ప్లేస్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా స్పై కెమెరాస్ నైట్ మోడ్ ఉన్న వాడతారు. దాన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే కనుక, మన రూమ్ ని మొత్తం చీకటిగా చేసేసుకోవాలి. అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కర్టెన్స్ ఉంటే కర్టెన్స్ ని కూడా క్లోజ్ చేసేస్తే కనుక చాలా చిన్న ఎరుపు లేదా గ్రీన్ కలర్, ఆకుపచ్చ కలర్ రంగులో చిన్న లైట్, అంటే లైక్ మనం స్టిక్కర్ పెట్టుకుంటాం బొట్టు బిల్ల అంత సైజులో ఒక చిన్న లైట్ వెలుగుతుంది. ఆ లైట్ కనుక మనం కనుక గ్రహించాము అంటే ఉంది, పడుతోంది అని చెప్పేసి, సో అక్కడ స్పై కెమెరా ఉందని అర్థం. మనం అప్పుడు మన మొబైల్ లైట్ ఆన్ చేసి ఫ్లాష్ లైట్ ఆ స్పై కెమెరా ఎక్కడ ఉందో వెతుకోవచ్చు. దాని నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కొన్ని చిట్కాలు. మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ, మన పిల్లలు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి కూడా ఇవన్నీ ఉంచితే కనుక కొంతవరకు మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం అనమాట. సో అలాగే ఎక్కడైనా స్పై కెమెరాస్ ఉన్నాయి అని మీకు డౌట్ వస్తే కనుక అసలు మనమేం భయపడకూడదండి. ఎందుకంటే ఇప్పుడు దిశా చట్టం అని కానీ ఉమెన్ కోసం చాలా చాలా చట్టాలు తీసుకొచ్చారు. ప్లస్ పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ గా కూడా పోలీసులు వాళ్ళ నెంబర్స్ ఇస్తున్నారు. కాబట్టి మనం భయపడకోకుండా, మనకి ఏమాత్రం అనుమానం వచ్చినా, సో మనం మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తున్నా, మీ వీడియోస్ తీసాము, మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తే కనుక మీ వీడియోస్ బయట పెడతాము అంటే ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా డైరెక్ట్ కంప్లైంట్ చేసేయడం అండి. చేసేసి వాళ్ళకు కూడా మనం రిక్వెస్ట్ చేసుకోవడము, మా పేర్లు బయటకు రాకోకుండా అని చెప్పేసి చేస్తే ఇంకొంతమందిని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళ బారి నుంచి. లేదంటే కనుక మనం భయపడి మానసిక క్షోభకు గురవ్వడము, దానివల్ల కోపతాపాలు పెరిగిపోవడము, పేరెంట్స్ మీద అరవడము, లేదా ఇంట్లో హస్బెండ్ మీద అరవడము, ఇవన్నీ కాకోకుండా ఇంకా ఇంకొంతమంది బలవ్వకోకుండా వాళ్ళని కూడా మనం సేవ్ చేసిన వారం అవుతాము. సో అమ్మాయిలు దేనికి భయపడకండి, బీ బోల్డ్. వెళ్ళి మీకు అలా అనిపించింది అనుకోండి, ఎవరైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వచ్చి మీరు పలానా చోట పలానా ప్లేస్ లో ఉన్నప్పుడు మీ వీడియో ఇలా ఉంది, మేము తీసాము అని కనుక ఎవరైనా బెదిరిస్తున్నట్లున్నా కూడా వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు కంప్లైంట్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని కూడా రహస్యంగా ఉంచుతారు వాళ్ళు. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా పోలీస్ శాఖ చాలా బలంగా ఉంది, పోలీస్ వ్యవస్థ. కాబట్టి భయపడుకోకుండా మీరు ధైర్యంగా ఉండండి. మీ స్నేహితులకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, లేదా మీ పిల్లలకి కూడా ఈ
విషయాలు తెలియజేసి ముందుగా మనం జాగ్రత్తగా వీటి బారిన పడుకోకుండా ఉండడం చూసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా దాని బారిన పడితే కనుక ఎలా దాని నుంచి బయటపడాలి అన్నది కూడా పిల్లలకి ధైర్యంగా చెప్పాలి. అలాగే మన స్నేహితులకి కానీ తెలియని వారికి కానీ అంటే చుట్టుపక్కల వాళ్ళకి నైబర్స్కి కానీ చెప్తే దీని ద్వారా మనం బయటపడగలుగుతాం, ఇంకొంతమందిని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం.